హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెవాప్స్ విత్ క్లౌడ్. ఈ వీడియోలో మనం గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ కోసం తెలుసుకుందాం. ఓకే. ఆహ్, మనం ముందుగా ఎజెండా అనుకుందామండి. ఏమేమి తెలుసుకుందామని. సో, మనకి గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ జీసీపీ అంటే ఏంటి? అండ్ అకౌంట్ క్రియేషన్ ఎలాగా గూగుల్ క్లౌడ్ జీసీపీలో అండ్ కన్సోల్ యొక్క ఓవర్‌వ్యూ చూద్దాం. సో, ఇదొక సీరీస్ అండి. కంప్లీట్ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ మీద. సో, ఇనిషియల్‌గా మనం ఎలా అకౌంట్ క్రియేషన్ చేయాలి అండ్ నెక్స్ట్ కన్సోల్ గురించి తెలుసుకుంటే లేటర్ వీడియోస్ మనకి యూజ్‌ఫుల్ అవుతాయి. మనకి గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ అంటే ఏంటి? మనకి ఏమైతే అప్లికేషన్స్ హోస్ట్ చేయాలనుకుంటామో, ఆ అప్లికేషన్స్ అనేది మనకి ప్రీవియస్‌గా డేటా సెంటర్స్‌లో వాటిలో హోస్ట్ చేసేవారు. అంటే మన ప్రైవేట్ డేటా సెంటర్స్ ఉండేవి. అలా కాకుండా ఇప్పుడేంటంటే ప్రతి అప్లికేషన్స్ క్లౌడ్‌లో హోస్ట్ చేయాలనే ఇంటెన్షన్‌తో ఉంటున్నారు ప్రతి కంపెనీ. అందుకు మనకేమైతే దానికి కావాల్సిన అప్లికేషన్ సర్వర్స్ కానీ, వెబ్ సర్వర్స్ కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, దానికి కావాల్సిన స్టోరేజ్, నెట్వర్క్ క్రియేషన్స్ కానీ, ఇవన్నీ ఆల్రెడీ గూగుల్ అనేది వారి ఓన్ డేటా సెంటర్స్‌లో ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టింది. సో, మనకి ఆన్ ఏ యూసేజ్ బేసిస్ అంటే ఎంత వాడితే అంత చార్జ్ చేసే విధానంలో మనకి గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ అనే ఒక సొల్యూషన్ అనుకోండి ఇంచుమించు అది. ఓకే. అంటే ఇదేంటంటే వన్ ఆఫ్ ది ప్లాట్‌ఫార్మ్ అండి. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్ కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్ కానీ మనకి ఇందులో చాలా ప్రొవైడర్స్ ఉంటారు. అలాగే గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ కాకుండా మనకి ఇంచుమించు ఇలాగే ఉన్న వెండర్స్ ఎవరంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇది ఫ్రమ్ అమెజాన్ అండ్ అజ్యూర్. దిస్ ఈస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. మనకు ఆల్రెడీ ఇది తెలిసే ఉండాలి. ఓకే. మైక్రోసాఫ్ట్. సో, ఇంచుమించు ఇవన్నీ ఆహ్, వ ఒకే కేటగరీలోకొస్తాయి. లైక్ మనకి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి గానీ, ఇన్ఫ్రా ప్రొవైడ్ చేయడానికి గానీ, నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేయడం గానీ, మన సీఐసీడీ ప్రాసెస్‌ని ఈజీ చేయడానికి గానీ, డెవాప్స్ టూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి గానీ, మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ కానీ, సో, వీటికి కావాల్సిన టూల్స్ అండ్ ఇన్ఫ్రా అన్నీ క్లౌడ్‌లో మనకి ఎప్పటికప్పుడు అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి, మనకి ఈ సీఐసీడీ అండ్ డెవాప్స్ జర్నీ అనేది క్లౌడ్‌తో చాలా ఈజీగా అవుతుంది. ఓకే. సో, ఆల్రెడీ మనకి చూస్తే చాలా ఇయర్స్ నుంచి ఏడబ్ల్యూఎస్ అనేది వన్ ఆఫ్ ద క్లౌడ్ లీడింగ్ మార్కెట్. అంటే ఎక్కువ మెంబర్స్, ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఏడబ్ల్యూఎస్‌లో మాత్రమే ఉండేవి. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తే జర్నీ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అనేది సబ్‌స్టాన్షియల్‌గా ఇంక్రీజ్ అవుతుంది. లైక్ మనకు పడే జాబ్ ఓపెనింగ్స్ కానీ ఎక్కువున్నాయి. అండ్ నెక్స్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఆహ్, పీపుల్ ఎవరైతే స్కిల్ సెట్ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ మీద స్కిల్ సెట్ ఎవరికైతే కావాలో ఆళ్ళు మార్కెట్‌లో అవైలబుల్ లేరు ఎక్కువ మంది. ఓకే. సో, ఇనిషియల్‌గా 2018 ఆ టైంలో ఇనీషియల్ గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్ చేసినప్పుడు ఐ వాస్ వన్ ఆఫ్ దెమ్. ఐ మీన్ అప్పుడు చాలా ఈజీగా ఉండేది. మెంబర్స్ కూడా తక్కువుండేవారు. బట్ ఇప్పుడేంటంటే చూస్తే జాబ్ ఓపెనింగ్స్ కూడా పెరిగాయి. బట్ ఇంకా మెంబర్స్ అనేది మార్కెట్‌లో లేరు. సో, వన్ ఆఫ్ ద నీష్ స్కిల్ అండి ఇది. సో, మనకిప్పుడు గూగుల్ క్లౌడ్ నేర్చుకుంటే మనకి కంపారిటివ్‌లీ ఏడబ్ల్యూఎస్‌తో పోలిస్తే జాబ్ ఓపెనింగ్స్ ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ త్వరగా రావడానికి అవకాశం ఉంటది. సో, అందుకు ఈ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ సీరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే. సో, ఓకే. ఇప్పుడు మనం గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ జనరల్ ఐడియా చూసాం కాబట్టి, ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయాలి ఆర్ ఎల్స్ నేను లెర్న్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఎక్కడ అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అనేది నేను ఎలా వాడాలి అనేది చూస్తే, మనకి ఇనిషియల్‌గా దీనికి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు మనం cloud.google.comకి వెళ్తే, ఇది చాలా సింపుల్ అండి. మన జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటామో, అలాగే క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని ఉంది. ఓకే. అది క్లిక్ చేస్తే మనకి ఫ్రీ ట్రయల్ ఇస్తదండి గూగుల్. ఎందుకంటే మనకి ఆ అప్లికేషన్స్ అన్నీ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి ట్రైనింగ్ అవ్వాలి కాబట్టి, మనకి ఏమైతే $300 అనేది క్రెడిట్ ఇస్తదనమాట. సో, $300 అంటే ఆల్‌మోస్ట్ లైక్ రూ. 22,000 ఇండియన్ కరెన్సీలో వస్తది. దట్ ఈస్ వాలిడ్ ఫర్ ద నెక్స్ట్ 12 మంత్స్. అంటే మీరు ఎగ్జాంపుల్ జూన్ 1న అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి. నెక్స్ట్ మే 31 వరకు మీకు 1 ఇయర్ వాలిడిటీ ఉంటది. మీకు అకౌంట్‌లో రూ. 22,000 ఆల్రెడీ క్రెడిట్ చేసి ఇస్తది గూగుల్. సో, దీని అర్థం ఏంటంటే మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా అంటే ఏ అప్లికేషన్ అయినా తీసుకోవచ్చు. ఏ సర్వీస్ అయినా తీసుకోవచ్చు గూగుల్‌లో. వాటిని రిసోర్సెస్ అంటాము. అవి ఏవైనా మనం వాడుకోవచ్చు. 12 మంత్స్ వ్యాలిడిటీలో ఈ 22,000 అనేది మనం వాడుకోవాలి. మీరు 12 మంత్స్‌లో గాని రూ. 22,000 అరౌండ్ రఫ్‌లీ అప్రాక్సిమేట్‌గా వాడకపోయినా అవి 1 ఇయర్ అయిపోయిన తర్వాత అవనేది పోతాయండి. సో, ఈ 1 ఇయర్‌లో మాక్సిమం ఎంత వీలైతే అంత వాడుకొని గూగుల్ క్లౌడ్ కోసం తెలుసుకునేలా ఉంటే మనకి యూజ్‌ఫుల్ అవుతది. ఓకే. మనకి ఏడబ్ల్యూఎస్‌లో చూస్తే సిమిలర్‌గా దానికి కూడా ఫ్రీ ట్రయల్ ఉందండి. బట్ అక్కడ ఏంటంటే లిమిటేషన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ ఫెమిలియర్ అయ్యుంటే మనకి 750 అవర్స్ టీ2 మైక్రో అనేది మంత్లీ వస్తది. అండ్ నెక్స్ట్ 30 జీబీ అనేది స్టోరేజ్ వస్తది. అలా
ప్రతి దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ 4 జీబీ ర్యామ్ కావాల్సిన మెషిన్ తీసుకోవాలి అనుకుంటే అక్కడ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీకు లిమిటేషన్ ఉంది. బట్ ఇక్కడ అలా కాదు. మీరు కావాలంటే తీసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే మీకు ఎండ్ ఆఫ్ ది డే చార్జ్ అయ్యే అమౌంట్ మనకి ఫ్రీగా ఇస్తున్నాడు గూగులోడు. సో, $300 అనేది మనకు ఆల్రెడీ అకౌంట్ క్రియేషన్ అప్పుడే మనకి మన గూగుల్ క్లౌడ్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోయి వస్తది. సో, మనం ఏం చేయాలంటే మనకి ఈ అకౌంట్ క్రియేషన్‌లో మెయిన్ మనకు కావాల్సింది ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఒకటి కావాలండి. అంటే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఏదైనా సరే. మనకి రూ. 2 అనేది ఇనీషియల్‌గా డెబిట్ అవుతది. సారీ మనకి డెబిట్ అవుతది. అది ఎందుకంటే మన మన అకౌంట్ మనదా కాదా అని చెక్ చేసుకోవడానికి మాత్రమే మనకి ఖచ్చితంగా క్రెడిట్ అవుతదనమాట. ఇప్పుడు మంత్లీ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు మీరు. మీ మీకు మీ ఉన్న కార్డ్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో, మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ అన్నీ ఇస్తే ఆటోమేటిక్‌గా మీకు రూ. 2 అనేది మీకు ఓటీపీ వచ్చి కట్ అయిన తర్వాత మీకు కన్సోల్ అనేది ఓపెన్ అవుతది. ఓకే. బట్ నేను ఆల్రెడీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను కాబట్టి ఓకే. వన్స్ మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత console.cloud.google.com కొని వెళ్తే మీకు ఇలా ఓపెన్ అవుతదండి పేజ్ అనేది. ఓకే. ఇఫ్ యూ సీ ఆల్రెడీ నేను లాస్ట్ ఒక 20 డేస్ బ్యాకో, 30 డేస్ బ్యాకో క్రియేట్ చేశాను. అందుకే నాకు ఇంకా 329 డేస్ రిమైనింగ్ అని చూపిస్తుంది. కానీ ఫ్రీ ట్రయల్ ఇంకా రూ. 21,400 నా అకౌంట్‌లో ఆల్రెడీ ఉన్నాయి. నేను కొంచెం వాడాను జెన్కిన్స్ సర్వర్స్ వాటి కోసం. సో, దట్స్ ద రీజన్ కొంచెం అమౌంట్ అనేది నేను వాడాను ఆల్రెడీ. అందుకు నాకు కొంచెం తగ్గింది. బట్ ఏంటంటే మీకు ఇలాగ మీకు కనిపిస్తదనమాట. ఒకవేళ మీకు కనిపించకపోతే ఇక్కడ మీకు చూస్తే ఈ సింబల్ ఉంది గదా! ఇక్కడ ఈ గిఫ్ట్ సింబల్ దాని మీద క్లిక్ చేసేలా ఉంటే మీకు పైన టూల్ బార్‌లో మెసేజ్ అనేది ఇలా చూపిస్తది. ఎంత ఉంది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందని. ఓకే. మీకు ఇక్కడ కూడా కావాలి ఇంకా క్లియర్ కావాలంటే ఇక బిల్లింగ్ ఉంటది మీకు లెఫ్ట్ దాంట్లో. ఆల్ ఎల్స్ మీరు ఈ సెర్చ్‌లో బిల్లింగ్ అని టైప్ చేశారంటే మీకు బిల్లింగ్ పేజ్ వస్తది. సో, ఇదంతా ఎప్పుడంటే మీకు యాక్టివేషన్ అయిన తర్వాతండి. మీరు మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే అమౌంట్ ఐ మీన్ మీకు యాక్టివేషన్ అవుతదో మీకు మెయిల్ వస్తది గూగుల్ నుంచి. మీకు గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ కన్సోల్ యాక్టివేట్ అయింది. సో, యూ కెన్ యూజ్ ఇట్ అని. అప్పుడు మాత్రమే మీకిది కనిపిస్తది. అంతవరకు మేబీ 1 డే డిలే అవ్వచ్చు అకౌంట్ క్రియేషన్‌కి. ఓకే. సో, ఇక్కడ మీకు చూస్తే కిందకి వెళ్ళే ఉంటే మీకు ఫ్రీ ట్రయల్ క్రెడిట్ ఔట్ ఆఫ్ నాకిచ్చిన అమౌంట్ ఇంత 22,400 అందులో ఆల్రెడీ నేను ఇంచుమించు రూ. 1,000 వాడేసాను. ఇంకా నాకు ఎన్ని డేస్ ఉన్నాయి? 329 డేస్. ఈ 329 డేస్‌లో నేను ఈ అమౌంట్ వాడకపోతే ఆటోమేటిక్‌గా నాకు ఈ ఫ్రీ ట్రయల్ అనేది డీయాక్టివేట్ అయిపోతది. ఓకే. బట్ ఇంకోటేంటంటే మీరు ఫ్రీ ట్రయల్ డీయాక్టివేట్ అయిపోయిన తర్వాత వెంటనే మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అవ్వవు. అంటిల్ ఆర్ అన్‌లెస్ మీకు మీ 365 డేస్ అయిపోయిన తర్వాత మీరే కావాలని వెళ్లి చెక్ చేసుకున్నారనుకోండి. ఎనేబుల్ చెయ్యి నాకు బిల్లింగ్ కావాలని అప్పుడు మాత్రమే అమౌంట్ కట్ అవుతది తప్ప గూగుల్ అనేది మీ అకౌంట్ నుంచి ఎటువంటి అమౌంట్ కట్ చేయదు. ఈవెన్ మీ 365 డేస్ అయిపోయిన తర్వాత కూడా. ఓకే. సో, మనం ఈజీగా ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మన మెయిన్ కన్సోల్ అండి. మనకెప్పుడు మన మెజారిటీ ఆఫ్ ది ప్లేసెస్ మనకి ఏడబ్ల్యూఎస్‌లో కూడా కన్సోల్ అనేది ఉంటది కదా! సేమ్ వే గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా ఇది మెయిన్ కన్సోల్ అన్నమాట. సో, ఇవనేది మనం క్లియర్‌గా ఒకటి తర్వాత చూద్దాం. బట్ జనరల్ హై లెవెల్ ఓవర్‌వ్యూ చెప్తాను. ఇది మన మెయిన్ డాష్‌బోర్డ్స్ అండి. మనకి ఏమైతే కావాలో మనకి కంప్యూట్ ఇంజిన్ గూగుల్ క్లౌడ్ ఇంజిన్స్ కావాలన్నా, లేకపోతే మనకి బిల్లింగ్ డాష్‌బోర్డ్స్ కావాలన్నా ఇవన్నీ ఇక్కడ వస్తాయి. లేదా మీరిక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. కావాల్సింది ఇప్పుడు నాకు ఈ ట్రేస్ అవసరం లేదనుకోండి డిజేబుల్ చేయొచ్చు. అలా మనకు కావాల్సిన విధంగా ఈ డాష్‌బోర్డ్ అనేది మనకు కావాల్సినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఆహ్, ఆ! ఇంకొక మెయిన్ ఛాలెంజ్ అండి. ఒక ఇష్యూ వస్తుంది రీసెంట్‌గా. అదేంటంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాక కూడా మీ అకౌంట్ అనేది యాక్టివేషన్ అవ్వదు. ఏమంటదంటే సస్పెండ్ అయినట్టు వస్తది మీకు మెయిల్. ఓకే. ఇఫ్ ఎవరికైనా అలా వచ్చేలా ఉంటే వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్ అవుతదని. సో, అప్పుడు మీకు ఆల్రెడీ ఒక మెయిల్ వస్తదండి. మీ అకౌంట్ సస్పెండ్ అయ్యింది. ఓకే. సో, అప్పుడు ఏం చేస్తారు మీకు అక్కడ లింక్ ఒకటొస్తది. ఆ లింక్‌కెళ్ళి వెరిఫై చేయమంటది అకౌంట్. ఎందుకంటే ఆ కార్డ్ మీదా కాదా? ఎవరో కార్డ్ మీరు వాడేస్తున్నారా? అప్పుడు మీరేం చేయాలంటే, ఏమైతే కార్డ్ మీరు ఇనీషియల్‌గా ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఇచ్చారో, ఆ కార్డ్ డీటెయిల్స్ పట్టుకొని ఇఫ్ యూ సీ ఇలాగా మనకి టోటల్ 16 డిజిట్స్ ఉంటాయి కదా! 16 డిజిట్స్‌లో ఫస్ట్ 12 డిజిట్స్ మన హ్యాండ్‌తో మూసేసి, ఈ లాస్ట్ 4 డిజిట్ నంబర్ కనిపించేలాగా ఒక ఫోటో తీసి, మీకొచ్చిన మెయిల్‌కి రిప్లై పెట్టండి. అంటే అక్కడ చూపిస్తారు మీకు. ఆర్ ఎల్స్ మీకు ఇదే లింక్ ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు గాని అటాచ్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, గూగుల్ సపోర్ట్ టీమ్ దాన్ని వెరిఫై చేసి, అది వాలిడ్ అంటే మీరక్కడ ఇచ్చిన కార్డ్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన ఫోటో డీటెయిల్స్ ఒకటే ఉంటే, వెంటనే మీకు అకౌంట్ యాక్టివేషన్ అవుతది. లేకపోతే దే విల్ సెండ్ యూ మెయిల్ అగైన్. లైక్ ఇంకా అవ్వలేదు. ఇంకా కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. లేకపోతే బ్యాంక్ స్టేట్‌మెంట్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి. బట్ ఇది రీసెంట్‌గా వస్తుంది. ఇనిషియల్‌గా
ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ బ్యాక్ లేదు ఎక్కువ. బట్ రీసెంట్ టైమ్స్‌లో నేను కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా చెప్పారు ఇష్యూ వస్తుందని. సో, జస్ట్ ఎన్ ఎఫ్ఐఐ ఇఫ్ మీకు గాని ఇలా వచ్చేలా ఉంటే ఈ లింక్ ఫాలో అయ్యి మీకు ఈ డీటెయిల్స్ మీకు ఆహ్, సపోర్ట్‌గా అనేది మీరు సబ్మిట్ చేస్తే మేబీ 1, 2 డేస్‌లో మీకు అకౌంట్ క్లియర్ అయిపోతది. ఓకే. సో, ఇదండి హై లెవెల్‌లో. సో, ఓవరాల్‌గా మనకి $300 అనేది క్రెడిట్ అవుతది ఖచ్చితంగా మనం చూసుకునేలా ఉంటే. ఆహ్, అది మనం 1 ఇయర్ వాడుకోవచ్చు. ఓకే. ఇది కంప్లీట్ డాష్‌బోర్డ్. ఇందులో మనకి చాలా ఉంటాయండి. మనకి కంప్యూట్ ఇంజిన్స్ కానీ, క్యుబర్నెటిస్ క్లస్టర్స్ క్రియేట్ చేసుకోవడం గానీ, స్టోరేజెస్ క్రియేట్ చేసుకోవడం గానీ, వర్చువల్ నెట్వర్క్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇదనేది కంప్లీట్ క్లౌడ్ కాన్సెప్ట్స్. మనకి ఇన్ఫ్రా యాస్ ఎ సర్విస్ ఐఏఎస్ కానీ ఆహ్, ఓకే. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్ కానీ, కొన్ని సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్ కూడా ఉన్నాయండి. మన లైక్ డ్రైవ్ గాని అవన్నీ ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీసెస్. అవి మనం ఎక్కువ వాడము. మనం మేజర్‌గా ఫోకస్ చేసేది మాత్రం ఐఏఎస్ కానీ, పాస్ కానీ. ఈ 2 సర్వీసెస్ గూగుల్ క్లౌడ్‌లో కమింగ్ డేస్‌లో మనం నెక్స్ట్ చూద్దాం క్లియర్‌గా. సో, ఇదండి. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఆహ్, కొంచెం ఈ డాష్‌బోర్డ్ కోసమని నెక్స్ట్ బిల్లింగ్ ఎలా చేయాలో అవన్నీ క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, యాహ్! నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇన్ ద మీన్ టైమ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ అయ్యి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇందులో నేను ఈ ఛానెల్‌లో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో కూడా చేస్తుంటా ఆన్ డెవాప్స్ టెక్నాలజీస్ కానీ, క్యూబర్నెటిస్ కానీ, గూగుల్ క్లౌడ్ అండ్ ఏడబ్ల్యూఎస్. సో, అజ్యూర్ మీద. సో, కంప్లీట్‌గా అందరికీ అర్థమయ్యేలా చెప్దామని నా ఇంటెన్షన్. సో, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్ అండి. బై.